హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దేవి నవరాత్రులలో 2వ రోజు తయారు చేసుకునే చింతపండు పులిహోరాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చింతపండు పులిహోరాని తయారు చేసుకోవడం కోసము ముందుగా చింతపండును అరగంట సేపు ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. అరగంట సేపు నానబెట్టుకునే చింతపండును ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వేసుకుని చింతపండు గొజ్జును మొత్తం తీసుకోవాలండి. పీచు అలాగే ఏది కూడా పడకుండా చిక్కగా ఉండేటట్టు చింతపండు గొజ్జును తీసుకోవాలండి. ఇలా చిల్లులుండే గిన్నెలోకి వేసి ఇలా చేయడం వల్ల చింతపండు గొజ్జు అనేది చిక్కగా వస్తుందండి. ఇలా గొజ్జును మొత్తం తీసుకున్న తర్వాత మిగిలిన దాంట్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని పూర్తిగా చింతపండు గొజ్జును తీసుకోండి. ఇలా చింతపండు గొజ్జును తీసుకున్న తర్వాత ఈ గిన్నెను ఇప్పుడు స్టవ్ మీద ఉంచండి. నెక్స్ట్ ఇందులోకి 3 నుండి 4 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చింతపండు గొజ్జు మొత్తం కూడా చిక్కగా అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా చింతపండు గొజ్జును 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా చిక్కగా అవుతుందండి. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులోకి వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా రైస్ని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పెద్ద కప్పుతో రైస్ని వేసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి రైస్ని తీసుకోండి. ఈ రైస్ మొత్తం కూడా చింతపండు గొజ్జు అంతా కూడా బాగా పట్టేటట్టు రైస్కి ఇలా బాగా కలపండి. ఇలా చింతపండు గొజ్జు మొత్తం బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పోపు గరిటెని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకోండి. పల్లీల్ని ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పు మినపప్పును వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకోండి. 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునే పోపును మొత్తం ఇప్పుడు చింతపండు అలాగే రైస్ని కలిపి ఉంచుకున్న దాంట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా రైస్కి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా పోపు మొత్తం రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. చింతపండు పులిహోరలకి కొత్తిమీరను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. కొత్తిమీర వచ్చేసి ఆప్షన్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. ఇలా కొత్తిమీరను వేసుకొని బాగా కలపండి. అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అండి. మీరు కూడా తప్పకుండా దేవి నవరాత్రులలో ఇలా ఈ చింతపండు పులిహోరాని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching video.